శ్రీమాత్రే నమః. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆ అమ్మను వేడుకుంటూ ముందుగా అందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయ తృతీయ పరమేశ్వరుడి అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితమైనది ఈ అక్షయ తృతీయ నాడే. మహాలక్ష్మీదేవిని శ్రీహరి వివాహం చేసుకున్నటువంటి శుభదినంగా ఈరోజు గొప్ప పేరుంది. మరి ఈరోజు లక్ష్మీదేవిని చక్కగా అలంకరించి ఎవరైతే పూజిస్తారో వారి ఇల్లు సిరి సంపదలకు నిలయమై కలకలలాడుతుందని భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఈ రోజున చేసే యజ్ఞ యాగాది క్రతువులు, పూజలు, జపాలు అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ఈ విషయం గురించే పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినట్లుగా మత్స్యపురాణం చెబుతుంది. ఇక ఈ రోజున దాన ధర్మాలు చేస్తే అద్భుతమైనటువంటి ఫలం సిద్ధిస్తుందని నారద పురాణం సైతం చెబుతుంది. అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగం ప్రారంభమైనదని పురాణాలు చెబుతున్నాయి. ధర్మం 4 పాదాల మీద నడిచినటువంటి కాలం అది. ఆ యుగంలో పొలాన్ని దున్నకుండానే పంటలు పండేవి. నేలను 1 అడుగు లోతు తవ్విన జలధార పొంగుకుంటూ వచ్చేది. నిరుపేద అయినటువంటి కుచేలుడు బాల్య స్నేహితుడైనటువంటి కృష్ణుడి కటాక్షంతో అక్షయమైనటువంటి సంపదలను పొందినటువంటి రోజు కూడా ఈ రోజే. ఇక క్షీరసాగ మదనం తర్వాత లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు వరించినటువంటి రోజు ఇదే. నరసింహస్వామి ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించింది ఈ రోజే. కాబట్టి అక్షయ తృతీయ నాడు రాహుకాలాలు వర్జ్యమంటూ ఏమీ వర్తించవు. ప్రతి నిమిషం కూడా సుముహూర్తమే. ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే. అయితే ఈ రోజున పురాణాల్లో చెప్పినటువంటి ఒక కథ గురించి ఈరోజు మనం భక్తి శ్రద్ధలతో ఆలకిద్దాం. కృష్ణుడు కుచేలుడు చిన్ననాటి స్నేహితులు. సాందీపుడు అనేటటువంటి గురువుగారి దగ్గర ఇద్దరూ కూడా విద్యాబుద్ధులు నేర్చుకుంటూ ఉండేవారు. ఆ కాలంలోనే ఒకనాడు గురువుగారి భార్య సమిదలు తెమ్మంటూ ఇద్దరినీ కూడా అడవికి పంపిస్తుంది. అప్పుడు ఆ సమయంలో అనుకోకుండా గాలివాన ముంచెత్తుతుంది. స్నేహితులిద్దరూ చెట్టెక్కుతారు. కృష్ణుడు చెట్టుపై ఉంటే కింది కొమ్మ మీద కుచేలుడు ఉంటాడు. అప్పుడు గురువుగారి భార్య ఇచ్చినటువంటి అటుకులు గుప్పెడు నోట్లో వేసుకొని కుచేలుడు నములుతూ ఉంటే అప్పుడు కృష్ణుడు ఇలా అడుగుతాడు, కుచేలా, ఏమిటి నువ్వు తింటున్నది అని. అప్పుడు కుచేలుడు, నేనేమీ తినడం లేదు, చలికి నా దవడలు వణుకుతున్నాయి అని అబద్ధం చెబుతాడు. ఆకలి దగ్గర అల్పత్వం బయటపడింది. అందుకు పర్యావసనంగానే కుచేలుడి కథ ఈ విధంగా కనిపిస్తుంది. కుచేలుడు పెద్దవాడవుతాడు, పెళ్లి చేసుకుంటాడు. భార్య పేరు వామాక్షి. వామాక్షి పేదరికాన్ని సైతం ప్రేమించగలిగినటువంటి గొప్ప ఇల్లాలు. దారిద్ర్యాన్ని భరిస్తూనే ఎప్పుడూ కూడా సంతోషంగా కలకలలాడుతూ ఉండేది ఆ ఇల్లాలు. అలా దారిద్ర్యాన్ని భరిస్తూనే వచ్చింది. అధిక సంతానం వలన అన్నం కోసం అవస్థలు పడవలసినటువంటి సమయం ఏర్పడుతుంది. 27 పిల్లలు ఉంటారు. అమ్మా ఆకలమ్మా ఆకలి అని అడుగుతూ ఉంటే పట్టెడన్నం పెట్టలేకపోతుంది. ఇక ఈతి బాధలు భరించడం చాలా కష్టమైపోవడంతో ఒకనాడు మరో మార్గం లేక చిన్ననాటి మిత్రుడైనటువంటి కృష్ణుణ్ణి కలవమంటూ భార్య కుచేలుణ్ణి కోరుకుంటుంది. ఇక ఏదో ఒక దారి దొరకకపోదా అని ఆశతో ఏ ఆశ లేనటువంటి కుచేలుడు సరేనని చెబుతాడు. అలా బయలుదేరినటువంటి కుచేలుడికి ఏం కానుక తీసుకువెళ్లాలో అర్థం కాదు. అప్పుడు భార్య ఇల్లంతా వెతకగా ఇంట్లో దొరికినటువంటి కాసిని అటుకులను భుజం మీద తుండుగుడ్డలో చిరుగులు లేనటువంటి చోట వేసి కట్టింది. కుచేలుడు అవి తీసుకొని ద్వారకకు బయలుదేరుతాడు. కాలినడకన వెళ్తూ ఉంటాడు. అలిసిపోయి ఒక చెట్టు కింద సేద తీరుతాడు. కునుకు పడుతుంది. రెప్ప విప్పి చూస్తే అల్లంత దూరంలో అతనికి ద్వారక కనిపిస్తుంది. అప్పుడే వచ్చేసానా అని అనుకుంటాడు కుచేలుడు. అప్పుడు కృష్ణుడు తన మాయతో కష్టం తప్పించి నిద్రలో ఉండగా ఎత్తుకొచ్చి దింపినటువంటి సంగతి కుచేలుడికి అస్సలు తెలియనే తెలియదు. చిన్ననాటి మిత్రుడు తనను గుర్తుపడతాడో లేదోనని కుచేలుడు అనుమానిస్తాడు. అందుకు విరుద్ధంగా కృష్ణుడు ఆత్మీయంగా తన అంతఃపురంలోనే కాకుండా ఏకంగా తన ఆంతరంగిక మందిరంలో తన శయ్య మీద కూర్చోబెట్టి కుశలమడిగి తన రాణులకు పరిచయం చేసి అంతా కలిసి కుచేలుడికి పరిచయాలు చేస్తూ ఉంటే కుచేలుడు అస్సలు నమ్మలేకపోతాడు. తను తెచ్చినటువంటి కానుకను ఇవ్వడానికి సిగ్గుపడతాడు. కానీ కృష్ణుడు మాత్రం గ్రహిస్తాడు. కుచేలుడు చెంగున ఉన్నటువంటి అటుకులను తీసి గుప్పెడు నోట్లో వేసుకుంటాడు. ఎంతో సంతోషించి నాకెంతో ఇష్టమైనటువంటి అటుకులను తెచ్చినందుకు కుచేలుడికి కృతజ్ఞతలు అంటూ తెలియజేస్తాడు. ఇవేమీ తెలియనటువంటి కుచేలుడు ఆత్మాభిమానంతో కృష్ణుడి వద్ద సహాయాన్ని అడగలేకపోతాడు. తిరిగి మరలా ఇంటికి తిరుగుముఖం పడతాడు. అంతలో ఇంటికి వెళ్ళేసరికి తన పూరి గుడిసె మేడవుతుంది. దారిద్ర్యం బదులుగా తన ధాన్యాలు
సిరి సంపదలు తూలతూగుతాయి. ఇదంతా జరిగినది అక్షయ తృతీయ నాడే. అయితే నమ్మలేకపోయినా కానీ కుచేలుడు నారాయణుణ్ణి తలుచుకొని సంతోషంగా నమస్కరిస్తాడు. తన తోటివాడు భగవంతుడని, భగవంతుడికి అర్పించకుండా తాను తినడానికి ఫలితం ఇదని చెప్పి తనకు అర్థమవుతుంది. అది ఎక్కడికి పోదని, వెన్నంటే వస్తుందని, అది ఎప్పటికైనా అక్షయం అవుతుందని చెప్పకనే చెబుతుంది భాగవతంలో ఉన్నటువంటి కుచేలుడి యొక్క కథ. ఇక ఈ అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవి గురించి కూడా కొన్ని కథలను తెలుసుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. బ్రహ్మదేవుడి మానసపుత్రులలో భృగు మహర్షి మొదటివాడు. ఆయన భార్య పేరు ఖ్యాతి. సకల విద్యాపారంగతుడైనటువంటి భృగు మహర్షి ఒకనాడు ఆదిపరాశక్తి అనుగ్రహం కోసమై తపస్సు చేస్తాడు. ఎంతో కఠోరంగా తపస్సు చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క భృగు మహర్షి దృఢ సంకల్పానికి మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. అప్పుడు ఆ మహర్షి ఆదిశక్తి అయినటువంటి ఆ తల్లిని అనేక విధాలుగా స్తుతిస్తాడు. అందుకు ఆ జగన్మాత ఎంతో సంతోషించి ఏదైనా కానీ వరం కోరుకోమని ఆ మహర్షిని అనుగ్రహిస్తుంది. అప్పుడు ఆ మహర్షి ఎంతో సంతోషించి, అమ్మా తల్లి జగన్మాత, నీవు ముల్లోకాలను ఏలేటటువంటి శక్తి స్వరూపినివి. నీ అనుగ్రహం వల్లనే ఈ సమస్త జీవకోటి సుఖంగా జీవించగలుగుతున్నారు. మహాశక్తి స్వరూపినివైనటువంటి నీ అంశంలోనే పార్వతి, సరస్వతి, గాయత్రి అవతరించారు. నీలోని శక్తి స్వరూపమే పార్వతిగా, పరమేశ్వరుడికి అర్ధాంగిగా వెలుగొందుతుంది. ఇక సర్వ విద్యలకు అధిదేవతగా, బ్రహ్మదేవుని ప్రియసఖిగా భాసిస్తుంది. నీలో ఉన్నటువంటి సరస్వతి రూపమే కదా అమ్మ. ఇక మూడవదైనటువంటి వైభవ కళ అయినటువంటి మహాలక్ష్మి స్వరూపాన్ని నాకు కుమార్ జగన్మాతను ఎన్నో విధాలుగా స్తుతిస్తాడు. ఆ తరువాత ఆ తల్లి అంతర్ధానమవుతుంది. ఆ మహర్షికి వరమిచ్చినట్లుగా తన యందలి ఐశ్వర్య కళతో మహాలక్ష్మిగా అవతరిస్తుంది. కమలముల వంటి కన్నులతో, మన్మధుడి విల్లు వంటి కనుబొమ్మలతో, మోదుగ చిగుళ్ల వలె ఎర్రనైనటువంటి పెదవులతో, అద్భుతమైనటువంటి చెక్కిళ్లతో దివ్యంగా ప్రకాశిస్తూ మహాలక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది. ఓ జగజ్జనని, జగన్మాత, మహాలక్ష్మి తల్లి, నీకివే మా నమస్కారాలు. ఒకసారి నారాయణుడు ఘోరమైనటువంటి తపస్సును ఆచరిస్తూ ఉంటాడు. ఆ తపస్సును భంగపరచాలని చెప్పి ఇంద్రుడు అప్సరసలను పంపిస్తారు. అయితే వారు ఎన్నో రకాలుగా అభినయిస్తూ చక్కగా ఎన్నో రకాలుగా భంగిమలతో నాట్యం చేస్తూ శ్రీమన్నారాయణుల వారి యొక్క తపస్సును భంగం చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే నారాయణుడు ఏ మాత్రం చలించకుండా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. దివ్యమైనటువంటి ఆ విశ్వరూప దర్శన తేజస్సుకు తట్టుకోలేక అప్సరసలు దేవలోకానికి వెళ్ళిపోతారు. శ్రీహరి అప్సరసలకు విశ్వరూపంలో దర్శనమిచ్చాడని చెప్పి తెలుసుకొని మహాలక్ష్మీదేవి స్వామినే భర్తగా పొందాలని చెప్పి భావిస్తుంది. స్వామిని ఆరాధిస్తూ కఠోరమైనటువంటి దీక్షతో తపస్సును ప్రారంభిస్తుంది. ఆ జగన్మాత తపస్సు ప్రభావం వలన ముల్లోకాలు మొత్తం కంపించసాగాయి. అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై మహాలక్ష్మీదేవిని వివాహమాడటానికి అంగీకరిస్తాడు. ఇక భృగువు లక్ష్మీనారాయణుల యొక్క వివాహం ఎంతో చక్కగా వైభవంగా జరిపిస్తాడు. స్వర్గలోకపు అధిపతి అయినటువంటి ఇంద్రుడు ఒకనాడు అధికంగా సురాపానం సేవించి అలా వెళుతూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా దూర్వాస మహర్షి కనిపించి పారిజాత పుష్పాన్ని ఇంద్రుడికి బహుకరించిస్తాడు. సురాపాన ప్రభావంలో ఉన్నటువంటి దేవేంద్రుడు ఆ పారిజాత పుష్పాన్ని ఐరావతంపై ఉంచుతాడు. అక్కడితో ఆ పుష్పదివ్య ప్రభావం చేత ఐరావతం ఎంతో దివ్యంగా నాట్యం చేస్తూ స్వర్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అది తెలుసుకున్నటువంటి దూర్వాసుడు మహేంద్రుడు తనను కావాలనే అవమానించాడని చెప్పి భావించి అతను తనకు ఉన్నటువంటి సర్వ సంపదలు కోల్పోతాడని చెప్పి శపిస్తాడు. ఆ మహర్షి శాపంతో దేవేంద్రుడు సర్వ సౌభాగ్యాలను కోల్పోతాడు. ఇంద్రలోకం మొత్తం కళావిహీనంగా మారిపోతుంది. అప్పుడు మహాలక్ష్మి దేవలోకం విడిచిపెట్టి సముద్ర గర్భంలో దాక్కొని ఉంటుంది. సర్వము పోగొట్టుకున్నటువంటి మహేంద్రుడు తాను చేసినటువంటి తప్పులను తెలుసుకొని ఎంతో చింతిస్తూ శ్రీమన్నారాయణుల వారి వద్దకు వస్తాడు. ఇక శ్రీమన్నారాయణుల వారిని ఇంద్రుడు ఈ విధంగా ప్రార్థిస్తాడు. స్వామి కరుణామయ్య, జగన్నాథ, జగద్రక్షక, కృష్ణ, నీకివే నా నమస్కారములు. ఇంద్రలోకపు భోగభాగ్యాలను అనుభవిస్తూ అప్సరసల నాట్యాలతో సురాపానంతో ఒళ్ళు మర్చిపోయి దూర్వాస మహర్షి ఆగ్రహానికి లోనయ్యాను స్వామి. ఆ మహర్షి శాపంతో నాకున్నటువంటి సర్వ సౌభాగ్యాలను కోల్పోయాను. ఇంద్రలోకం మొత్తం కళావిహీనంగా మారిపోయింది. దయచేసి నన్ను అనుగ్రహించి తిరిగి పూర్వ వైభవం వచ్చే విధంగా నన్ను కరుణించవలసింది. ఓ జనార్దన, తండ్రి, జగత్ప్రభు, నాకు నీవే దిక్కు.
అన్యదా శరణం నాస్తిత్వమేవ శరణం మమ అంటూ వేడుకుంటాడు. అప్పుడు దయాసాగరుడైనటువంటి శ్రీహరి మహేంద్రుడి యొక్క దీనస్థితిని గ్రహించి అతనితో ఇలా అంటాడు: ఓ ఇంద్ర, నీవేమీ బాధపడనవసరం లేదు. మహాలక్ష్మీదేవి ప్రస్తుతం సముద్ర గర్భంలో ఉంది. కొంతకాలం తర్వాత దేవదానవుల సముద్ర మదనంలో ఆమె నా చెంతకు వస్తుంది. అప్పుడు తిరిగి నీ పూర్వ వైభవం నీకు తప్పక చేకూరుతుంది. బాధపడవద్దు అని చెబుతాడు. దేవేంద్రుడు శ్రీహరికి నమస్కరించి సెలవు తీసుకుని ఇంద్రలోకానికి వెళ్ళిపోతాడు. అలా కొంతకాలానికి దేవదానవులు అమృతం కోసమై సముద్రాన్ని చిలకడానికి సంకల్పిస్తారు. వారందరూ కలిసి శ్రీహరి వద్దకు వచ్చి సముద్ర మదనంలో తమకు సహకరించవలసిందిగా అర్థిస్తారు. శ్రీహరి వారితో సర్పరాజైనటువంటి వాసుకుని తోడుగా చేసుకుని మందర పర్వతంతో సముద్రాన్ని చిలకమని చెబుతాడు. దేవదానవులు ఆ విధంగానే చేసి సముద్ర మదనాన్ని ప్రారంభిస్తారు. అప్పుడు సముద్రం నుండి దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ కామధేనువు ఉద్భవిస్తుంది. కామధేనువును వశిష్ఠ మహర్షుల వారు స్వీకరిస్తారు. తరువాత సముద్రం నుండి దివ్యాశ్వం అవతరిస్తుంది. దానిని బలి చక్రవర్తి స్వీకరిస్తాడు. దేవదానవులిద్దరూ కూడా ఇంకా తీవ్రంగా సముద్రాన్ని మదిస్తూ ఉండగా అందులో నుండి ఐరావతం, కల్పవృక్షం, పారిజాతం ఉద్భవిస్తాయి. వాటిని మహేంద్రుడు తీసుకుంటాడు. తర్వాత ఒక్కసారిగా వాతావరణం మొత్తం చల్లగా మారిపోతుంది. సుగంధమైనటువంటి పరిమళాలతో గాలి చల్లగా వీస్తుంది. దేవకన్యలందరూ కూడా అద్భుతంగా గానం చేస్తూ ఉంటారు. ఆ శుభ సమయంలో సముద్ర గర్భం నుండి దివ్య తేజస్సుతో వెళ్ళిపోతూ మహాలక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది. ఆమె సౌందర్యానికి దేవదానవులందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎవ్వరి నోట మాట రాదు. అప్పుడు క్షీరసముద్రరాజు తనయ మహావిష్ణువును సమీపించి స్వామివారి మెడలో పుష్పమాల వేస్తుంది. శ్రీహరి మహాలక్ష్మీదేవిని అర్ధాంగిగా స్వీకరిస్తాడు. ఇక బ్రహ్మాది దేవతలందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. ఆకాశం నుండి పుష్పవర్షాన్ని కురిపిస్తారు. లక్ష్మీనారాయణను దర్శించిన వారందరి భాగ్యం కూడా ఇక ఏమని చెప్పడానికి శక్యం కూడా లేదు. సర్వజీవుల హృదయాంతరాలలో అంతర్యామి స్వరూపంలో ఉంటూ సర్వజీవుల శుభాన్ని సుఖాన్ని చూసే నారాయణుడు, సర్వజీవకోటిని ఆప్యాయంగా అనురాగంతో అనుగ్రహించే జగన్మాత మహాలక్ష్మీదేవుల యొక్క దర్శన భాగ్యంతో అందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. ఈ విధంగా మహాలక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరుగుతుంది. ప్రాచీన కాలంలో ఒక ముసలి అవ్వ ఉండేది. తాను చాలా పుణ్యాలు, దానాలు చేస్తూ ఉండేది. తను చేసేటటువంటి దాన ధర్మాల వలన తన ఇల్లంతా కూడా ఖాళీ అయిపోతుంది. తన ఇంట్లో అవసరమైనటువంటి వస్తువులను కూడా దానం చేస్తూ ఉండేది ఆ ముసలావిడ. అయితే తను దానం చేసినటువంటి అత్యధిక దాన కార్యాలు కారణంగా ధర్మరాజు యొక్క సింహాసనమే ఆమెకు రాబోతుంది. అప్పుడు ధర్మరాజు ఇలా అంటున్నాడు: అసలు అటువంటి దాన ధర్మాలు ఎవరైనా చేశారా? అలాంటి ధర్మాత్ములు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తే వారు నా సింహాసనాన్ని ఎవరైతే అధిష్ఠించాలని చెప్పి కోరుకుంటున్నారో అలాంటి వారు, అలాంటి ధర్మాత్ములు ఎటువంటి దాన ధర్మాలు చేస్తున్నారు? వారు నా సింహాసనాన్ని లాక్కోవాలని అనుకుంటున్నారా? లేదంటే నిజంగానే వారు దాన ధర్మాలు చేస్తున్నారా అంటూ ధర్మరాజు ఇదంతా కూడా వెళ్ళి చూసిరమ్మని చెప్పి యమధర్మరాజు గారితో చెబుతాడు. యమధర్మరాజు దానాలు చేసేటటువంటి వారిని కనుక్కోవడం కోసం భూమి మీదకి వస్తాడు. అయితే తను ఒక భేదవాణి రూపంలో ఒక గ్రామంలోకి వస్తాడు. తను ఆ రోజంతా కూడా ప్రతి ఒక్కరిని బట్టలు ఇవ్వమని చెప్పి ఊరంతా తిరుగుతూ ఉంటాడు. ఎవ్వరూ అతనికి ఒళ్ళు దాచుకోవడానికి బట్టలు అడిగితే ఇవ్వలేదు. అది శీతాకాలం, బాగా చలిగా ఉంటుంది. ఆ బీదవాడు చిరిగిపోయినటువంటి బట్టలను వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ప్రతి ఒక్కరి గుమ్మం ముందు నిల్చొని నాకు బట్టలు ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఎవరైనా నాకు బట్టలను సహాయంగా ఇవ్వండి అంటూ అడుగుతాడు. ఇక చలికి ఆగలేకపోతున్నాను అంటూ విలపిస్తాడు. బట్టలను ఇవ్వండి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. అయితే అతని మాటలను వినిపించుకొని కూడా ఎవరూ వారికి సంబంధం లేనట్లుగా అతని అరుపులను మాత్రం పట్టించుకోలేదు. అలా రోజంతా కూడా ఇదే విధంగా చెబుతూ ఊరంతా తిరుగుతాడు ఆ భిక్షగాడు. అలా రాత్రి సమయం అవుతుంది. అప్పుడు ఆ ముసలి అవ్వకు ఇతని మాటలు వినిపిస్తాయి. తను అంటుంది, తన కోడలను ఒకసారి లేవండి, బయట ఎవరివో మాటలు వినిపిస్తూ ఉన్నాయి, వెళ్ళి చూసిరండి అని చెబుతుంది. అప్పుడు కోడలు చెప్తారు, ఎవరో కానీ బీదవాడు బట్టలు కావాలి అని చెప్పి అరుస్తూ ఉన్నాడు అని చెప్పి కోడలు చెబుతారు. అవునా, అయ్యో బయట చాలా చలిగా ఉన్నట్లుగా ఉందే, వెళ్ళి అతనికి ఏం కావాలో ఒకసారి అడిగిరండి అని చెప్పి ముసలవ్వ అంటుంది. ఆ మాటలు విన్నటువంటి కోడళ్ళు అత్తగారితో ఇలా అంటుంటారు,
మన ఇంటికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఏదో ఒకటి అడగడానికి. ఒక సమయం అంటూ కాకుండా రాత్రి సమయంలో కూడా మనల్ని సుఖంగా నిద్రించకుండా ఈ రాత్రి సమయంలో 12 గంటల సమయం అయింది. మేమిప్పుడు బయటకైతే వెళ్ళం అత్తగారు. మీకా ఎలాగో నిద్ర రాదు. కనీసం మమ్మల్నైనా నిద్రపోనివ్వండి. మమ్మల్ని ఎందుకు నిద్రపోనివ్వకుండా చేస్తారు అని అంటారు. ఆ విధంగా చెప్పి ముగ్గురు కోడళ్ళు బయటకు వెళ్ళడానికి నిరాకరిస్తారు. కానీ పెద్ద కోడలు ఇలా అంటుంది. అమ్మా, మీరు చింతించకండి. నేను వెళ్ళి అడిగి వస్తాను. బయట ఎవరొచ్చారో తెలుసుకుంటాను. వెళ్ళి చూస్తాను అంటూ బయటకు వెళ్ళి చూసేసరికి ఒక పేదవాడు అక్కడ కూర్చొని ఉంటాడు. బయటకు వెళ్ళినటువంటి కోడలు ఆ పేదవాడిని ఇలా అడుగుతుంది. బాబూ, మీకేం కావాలి అని బీదవాని వేషంలో ఉన్నటువంటి యమధర్మరాజును అడుగుతుంది. అప్పుడు యమధర్మరాజు ఇలా అంటాడు. నేను చాలా పేదవాణ్ణి. నాకు విపరీతంగా చలిగా ఉందమ్మా. చలి ఆగడానికి ఏదైనా కానీ వస్త్రాన్ని ఇవ్వమని చెప్పి ఎందరినో అడిగాను. కానీ ఎవ్వరూ కూడా వినిపించుకోలేదు అని చెబుతాడు. ఆ మాటలు విన్న తర్వాత ఆ కోడలు లోపలికి వెళ్ళిపోతుంది. ఆ పేదవాడు చెప్పిన మాటలన్నింటినీ కూడా అత్తగారితో చెబుతుంది. ఆ మాటలు విన్న తర్వాత అత్తగారు ఇలా అంటుంది. మీ మామగారి దగ్గర ఒక కంబళి ఉంది. అది తీసుకొని వెళ్ళి ఆ పేదవాడికి ఇచ్చేయమని చెప్పి చెబుతుంది. అలా చేసినట్లయితే మామగారు చలికి తట్టుకోలేరు కదా అని చెప్పి కోడలు అంటుంది. నా దగ్గర ఒక దుప్పటి ఉంది. ఆ దుప్పటిని తీసుకుని వెళ్ళి మామగారికి ఇద్దువు గాని. మీ మామగారి దగ్గర ఉన్నటువంటి కంబళిని తీసుకుని వెళ్ళి ముందు ఆ పేదవాడికి ఇచ్చేయమని చెప్పి చెబుతుంది. మనం ఇంట్లోపలున్నాం, తలుపులు వేసుకుని ఉంటాం. పాపం అతను బయటున్నాడు కదా, తన దగ్గర ఏ వస్త్రమూ లేదు. ఈ కంబళి తన దగ్గర ఉన్నట్లయితే కొంతవరకైనా అతనికి ఉపయోగపడుతుంది కదా అని చెబుతుంది. ఇక కోడలు అత్తగారు చెప్పినట్లుగా ఆ కంబళిని తీసుకుని వెళ్ళి బయట ఉన్నటువంటి పేదవాడికి ఇచ్చేస్తుంది. ఆ కంబళిని తీసుకొని ఆ పేదవాడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత ఆ కంబళిని తీసుకున్నటువంటి ఆ పేదవాడు యమధర్మరాజు రూపంలోకి మారి ధర్మరాజు దగ్గరకు వెళతాడు. యమధర్మరాజు అంటున్నాడు. ఇదిగో కంబళి. నేను ఒక ఊరికి వెళ్ళాను. ఆ ఊరిలో ఒక ముసలెవ్వ నివసిస్తుంది. ఆమె చాలా దాన ధర్మాలను, ఎన్నో పుణ్యాలను చేసుకుంది. వారింట్లో ఒక కంబళి కూడా లేదు. ఉన్నటువంటి ఒక్క కంబళి కూడా నాకే ఇచ్చేసింది. తాను కొత్త పాత వస్తువులను మొత్తం అన్నిటినీ కూడా దానం చేసేసింది. తన ఇంట్లో దానం చేయడానికి ఇప్పుడు ఏమీ కూడా లేవు. ఆ మాటలన్నీ విన్న తర్వాత ధర్మరాజు ఇలా అంటాడు. ఆ ముసలి అవ్వ ఖచ్చితంగా నా సింహాసనాన్ని తీసుకుంటుంది. కాబట్టి నువ్వు వెళ్ళి ఆ ముసలి అవ్వను వెంటనే ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పి చెబుతాడు. ధర్మరాజు చెప్పినటువంటి మాటలు విని యమధర్మరాజు తన దూతలను పంపిస్తాడు. ముసలి అవ్వను తీసుకొని రావడం కోసం వెళతారు ఆ యమదూతలు. ఆ ముసలి పెద్దావిని తీసుకొని యమదూతలు యమధర్మరాజు దగ్గరకు వెళ్తారు. ఇక యమదూతలు ఆ పెద్దావిడను ధర్మరాజు దగ్గరకు తీసుకుని వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా నీటితో నిండిపోయి ఉంటుంది. ఎక్కడ కాలు పెడదామంటే భూమి ఎక్కడా కూడా కనిపించదు. ఇక అప్పుడే ఆ పెద్దావిడ పూర్తిగా నీటితో నిండిపోయినటువంటి ప్రదేశాన్ని చూసి కంగారు పడిపోతుంది. ఇక ఆమె ఆలోచనలో పడుతుంది. ఇక ఎక్కడ చూసినా కూడా నీరే కనిపిస్తుంది కాబట్టి నేను ఎక్కడ కాలు కింద పెట్టాలి అని ఆలోచనలో పడుతుంది. అలా ఆలోచించి ఎక్కడ భూమి కనిపించడం లేదు కాబట్టి నేను కాలు కింద పెట్టడానికి నాకు భూమి కావాలి. ఇలా భూమి లేనటువంటి ప్రదేశంలో నేను అసలు ఎలా ఉంటాను? ఎలా ఉండడానికి సాధ్యపడుతుంది? అసలు ఇలాంటి దేశానికి నన్ను ఎందుకు తీసుకొని వచ్చారు అంటూ గోల చేస్తుంది. ఇక అలా అనగానే యమధర్మరాజు ఓ పెద్దావిడ, నువ్వు ఎప్పుడూ కూడా దాన ధర్మాలు చేశావు, కానీ భూదేవి కథను మాత్రం నువ్వు వినలేదు. అందుకే నీకు ఇక్కడ భూమి కనిపించట్లేదు అని చెప్పి యమధర్మరాజు ఆ పెద్దావిడితో చెబుతాడు. ఇక ఎవరైతే భూమి మీద ఉన్నప్పుడు భూదేవి కథను వింటారో వారికి మాత్రమే భూమి లభిస్తుంది. వారే భూములు కొంటూ ఉంటారు, ఐశ్వర్యవంతులు అవుతూ ఉంటారు. అలాగే పోయిన తర్వాత కూడా వారికి నిలవడానికి లేదంటే వారికి ఉండడానికి భూమి దొరుకుతుంది అని చెప్పి యమధర్మరాజు ఆ పెద్దావిడితో చెబుతాడు. అప్పుడు ఆ పెద్దావిడ, మరి ఇప్పటి వరకు నాకు అటువంటి కథ గురించి ఏమీ తెలియదు. ఇప్పటిదాకా నేను ఆ కథను గురించి ఎప్పుడూ వినలేదు. నాకు దాని గురించి చెప్పండి అంటూ ఆ పెద్దావిడ యమధర్మరాజుకు నమస్కరించి అడుగుతుంది. ఇక ఆ పెద్దావిడ అలా నమస్కరించి అడిగేసరికి యమధర్మరాజు ఆవిడతో, నేను ఇప్పుడే నీకు అన్ని సదుపాయాలతో కలిపి నిన్ను భూమి మీదకు పంపిస్తాను. వెళ్ళి
భూదేవి కథను విని ఇక్కడకు వచ్చావు అంటే ఇక్కడ నీకు భూమి లభిస్తుంది అని చెప్పి యమధర్మరాజు చెబుతాడు. లేదంటే ఇక్కడే కాదు ఎక్కడా కూడా నీకు భూమి అనేది దొరకదు, నీకు భూమి మీద చోటు అనేది ఉండదు అని చెప్పేసి యమధర్మరాజు ఆ పెద్ద ఆవిడతో చెబుతాడు. అప్పుడు ఆవిడిలా అంటుంది, మరి నేను చనిపోయానని అనుకొని మా కుటుంబ సభ్యులు అందరూ కలిసి నాకు ఖననం చేసేందుకు సిద్ధపడ్డారు కదా, మరి ఇలాంటి సమయంలో నేను ఇక్కడే ఉన్నాను, వారు ఈ పాటికే నన్ను ఖననం చేసి ఉంటారు అని అంటుంది. లేదు, నీ శరీరాన్ని ఇంకా ఖననం చేయలేదు, ఇప్పుడు నేను నీ శరీరంలోకి నిన్ను పంపిస్తున్నాను, నువ్వు వెళ్ళి భూదేవి కథ గురించి తెలుసుకొని మరలా ఇక్కడికి వచ్చావంటే నీకు వెంటనే భూమి కనిపిస్తుంది అని చెప్పి నీకు 7 రోజు గడువునిస్తున్నానని చెప్పి యమధర్మరాజు ఆ పెద్ద ఆవిడకు 7 రోజుల వ్యవధినిచ్చి భూమి మీదకు పంపిస్తాడు. ఇక అప్పుడే శరీరాన్ని ఖననం చేయడానికి ఆ ఇంట్లోని వారందరూ కూడా ఆమెను తీసుకుని వెళుతూ ఉండగా అప్పుడే ఆమెకు మెలకువ వచ్చినట్లుగా లేచి కూర్చుంటుంది. ఇక ఆ పెద్ద ఆవిడ అలా శరీరంలోకి వచ్చేసి ఉండగానే ఇంట్లోని వారందరూ కూడా చూసి కంగారు పడిపోతారు. ఏంటి, ఇక్కడికి అంతిమ సంస్కారాలు ఏర్పాటు చేస్తూ ఉంటే ఈవిడ లేచి కూర్చుంది అనుకుంటూ కుటుంబ సభ్యులందరూ కూడా ఆశ్చర్యపోతారు, అలాగే కంగారు పడతారు. ఇక అప్పుడు ఆ పెద్ద ఆవిడ ఇలా అంటుంది, కంగారు పడకండి, నేను చేసినటువంటి దాన ధర్మాల ఫలితంగా యమధర్మరాజు మరికొన్ని రోజులు భూమి మీద ఉండి రమ్మని చెప్పి నన్ను కిందకి పంపించాడు. నేను దాన ధర్మాలు ఎన్నో విరివిరిగా చేశాను, కానీ భూమాత కథను మాత్రం ఎప్పుడూ వినలేదు. భూమాత కథను వినని కారణంగా నాకు అక్కడ కాలు కింద పెట్టడానికి భూమి కూడా కనిపించలేదు. నేను ఎక్కడైతే కాలు పెట్టానో ఆ ప్రదేశం అంతా కూడా నీటితో నిండిపోయి ఉంది. అడుగు పెట్టినటువంటి ప్రదేశంలో అసలు భూమే లేదు. కాబట్టి ఆ కారణంగా భూదేవి కథను తెలుసుకొని రమ్మని చెప్పి నన్ను కిందకి పంపించారు. ఆ కథను తెలుసుకొని నేను ఇప్పుడే వెళ్ళిపోవాలి. కాబట్టి మీరు పండితుడిని కానీ పురోహితులను కానీ ఎవరిని పిలుస్తారో నాకు తెలియదు, కానీ భూదేవి కథను మాత్రం నాకు తెలిసేలా చేయండి. కథ విని ఉద్యాపన చెప్పి నేను మరలా తిరిగి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ పెద్ద ఆవిడ కుటుంబ సభ్యులతో చెబుతుంది. ఇక ఆవిడ చెప్పినట్లుగానే పండితులను పిలిపించి భూదేవి కథ అంతా కూడా ఆవిడకు తెలియజేసేటటువంటి ఏర్పాట్లు చేస్తారు. ఇక అప్పుడే ఆవిడ ఇలా అంటుంది, నాతో పాటుగా మీరు కూడా ఈ భూమాత యొక్క కథ గురించి వినాలి. మీరు వెంటనే మీకు కూడా భూమి లభించేలా చేసుకోవాలి. ఈ కథను వినడంతోనే మీకున్నటువంటి సమస్త బాధలు కూడా తొలగిపోతాయి. మీరు భూములు కొనుగోలు చేస్తారు, మీకు భూమిపై నిలవడానికి చోటు లభిస్తుంది అని చెప్పి ఆవిడ వారందరికీ కూడా చెబుతుంది. ఇక అందరూ కలిసి ఇంటి దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ పండితులు బ్రాహ్మణులు చెప్పినటువంటి భూదేవి యొక్క కథ విని కథ మొత్తం పూర్తయిన తర్వాత ఆ పెద్ద ఆవిడ భూమాతకు నమస్కరించుకుంటుంది. నేను చేసినటువంటి పొరపాటు ఏమైనా ఉంటే నన్ను మన్నించు, నేను చిన్న చిన్న తప్పులు చేసి ఉంటే నన్ను మన్నించు తల్లి అంటూ ఆవిడ 6 రోజుల పాటు భూదేవి యొక్క కథ గురించి విని 7వ రోజున ఉద్యాపన చెప్పుకుంటుంది. ఇక ఆ ముసలి పెద్ద ఆవిడతో పాటు ఇంట్లోని వారందరూ కూడా భూదేవి యొక్క కథ విని వారు కూడా ఉద్యాపన చేస్తారు. ఇక అందరూ కలిసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ముసలి పెద్ద ఆవిడ తన కొడుకు, కోడలు, కూతురు, అల్లులతో చెబుతుంది, ఈరోజు నేను వచ్చినటువంటి సమయం ముగిసిపోయింది కాబట్టి నాకు పంచభక్ష పరమాణాలతో భోజనం తయారు చేసి పెట్టండి, నేను తినేసి హాయిగా వెళ్ళిపోతాను అని చెప్పి ఆవిడ వారందరితో చెబుతుంది. ఇక మరలా ఇంకా ఎప్పుడు నేను తిరిగి వచ్చేటటువంటి అవకాశమే ఉండదు అని కూడా చెబుతుంది. ఇక అప్పుడే ఇంట్లోని వారందరూ కూడా ఆ పెద్ద ఆవిడ్ని ఇలా అంటారు, ఏముంది ఇంట్లో వండి పెట్టడానికి, ఇంట్లో ఏమైనా ఉంచావా, నీకు వండి పెట్టడానికి ఏమీ లేదు, అన్నీ దాన ధర్మాల రూపంలో అందరికీ పంచిపెట్టేశావుగా అంటూ ఆ పెద్ద ఆవిడను అందరూ తిడుతూ ఉంటారు. అంతలో చిన్న కోడలు ఆవిడ ఉండే ఈ ఆఖరి రోజైనా ఆమెకు కడుపు నిండా తృప్తిగా భోజనం పెట్టాలి అని చెప్పి అనుకొని నేను పక్కింటికి వెళ్ళి భోజనం తయారు చేయడానికి కావలసినటువంటి వస్తువులు ఏమైనా ఇస్తారేమో అడిగి తీసుకొని వస్తాను అని చెప్పి ముందుగా ఇంటికి వెళ్ళి కొన్ని వస్తువులు తీసుకొని మరొకరి ఇంటికి వెళ్ళి కొన్ని వస్తువులు తీసుకొని వచ్చి వంట చేసి అత్తగారికి తృప్తిగా భోజనం పెడుతుంది. ఇక రేపు తెల్లవారుజామునే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోబోతున్నాను, మీరందరూ కూడా నాతో పాటు కలిసి భోజనం చేయండి అని చెప్తూ ఉంటుంది ఆ పెద్ద ఆవిడ. ఇక అందరూ కలిసి భోజనం చేస్తారు. ఇక మీరందరూ వెళ్ళి పడుకోండి, చాలా ఆలస్యం అయిపోయింది,
ఇక రేపు ఉదయాన్నే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆ పెద్ద ఆవిడ చెబుతుంది. అందరూ కూడా వెళ్ళి నిద్రపోతారు. ఇక 7వ రోజు తెల్లవారుజామునే ఆవిడని తీసుకుని వెళ్ళేందుకై యమదూతలు అక్కడికి వస్తారు. తర్వాత ఆవిడని తీసుకుని వెళ్ళిపోతారు. అలా వెళ్ళినటువంటి ఆ ముసలి పెద్దావిడ నీటికి బదులుగా ఆవిడ కాలు పెట్టినటువంటి ప్రదేశం అంతా కూడా భూమితో నిండిపోయి ఉంటుంది. ఇక అడుగు పెట్టగానే ఆవిడ పాదాలకు భూమి తగులుతుంది. అప్పుడు ఆ పెద్దావిడ యమధర్మరాజుకు నమస్కారం చేస్తూ, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది, కానీ నాకు చిన్న కోరిక ఉంది, దాన్ని మీరు తప్పకుండా నెరవేర్చండి అని చెప్పి యమధర్మరాజును ఆవిడ అడుగుతుంది. అప్పుడు యమధర్మరాజు, ఇంకా నీకు ఏం కోరిక ఉందో చెప్పు అని అడగగానే అప్పుడు ఆవిడిలా చెబుతుంది, నేను ఇప్పటి వరకు చాలా దాన ధర్మాలు చేశాను. ఇంట్లో ఏమీ మిగల్చకుండా అందరికీ దానంగా ఇచ్చేశాను. ఇప్పుడు ఇంట్లో వారికి కనీసం తినడానికి కూడా ఏమీ లేవు. వంట చేసుకోవడానికి కనీసం వంట సామాన్లు కూడా ఏమీ లేవు. ఇక ఇప్పుడు నేను చనిపోయాను. నాకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు నా పిల్లలు ఎలా పూర్తి చేస్తారు? వాళ్ళ దగ్గర అసలు పాపం ఏమీ లేవు. నేను ఏదైతే దానం చేశానో దానికి పదింతలుగా వారికి నా పిల్లలకు తిరిగి ఇవ్వాలి. ఈ కోరికను మీరు తీర్చండి అంటూ యమధర్మరాజును కోరుకుంటుంది. ఇంతకు ముందే నువ్వు చేసినటువంటి దాన ధర్మాలకు ఫలితంగా వాటికి బదులుగా పదింతల రెట్టింపు చేసి తిరిగి వారికి ఇచ్చేశాను. వారికి ఏ వస్తువులకు ఇబ్బంది లేదు. నువ్వు కంగారు పడవద్దు అని అంటాడు. కొడుకు కోడలు ఆ ముసలి పెద్దావిడ గాఢ నిద్రలో ఉంది అని అనుకుంటూ ఉంటారు. కానీ చిన్న కోడలు మాత్రం, రాత్రి అత్తగారు నాకు పంచభక్ష ప్రమాణాలు వండి పెట్టండి, నేను ఈరోజు తెల్లవారుజామున వెళ్ళిపోతాను, మరలా ఇక ఎప్పుడూ రాను అని చెప్పారనేటటువంటి విషయాన్ని అందరికీ ఒకసారి గుర్తు చేస్తుంది. చిన్న కోడలు అందరూ వెళ్ళి చూడగా అక్కడ ఆవిడ చెప్పిన విధంగానే ఆవిడ మరణించుంటుంది. ఇక అప్పుడు పెద్ద కోడలు ఇలా అంటోంది, మీరిప్పుడు అందరూ కలిసి గట్టిగా ఏడవడం లాంటివి ఏమీ చేయొద్దు. అలాగే ఈవిడకు చేయవలసినటువంటి విధి విధానాలు కూడా చేయడం వంటివి ఏమీ చేయొద్దు. గట్టిగా ఏడిస్తే ఆవిడ మరలా తిరిగి వెనక్కైనా వచ్చేస్తుంది అని అంటుంది. ఇక మనం నలుగురం సరిపోతాము, ఎవరికీ కూడా ఈ విషయం గురించి చెప్పకండి అంటూ ఆమె కొడుకు కోడళ్ళు అనుకుంటారు. ఇంతకుముందు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఇవన్నీ తీసుకుని వెళ్ళేసరికి ఆమె లేచి కూర్చుంది. అందరి ముందు మన పరువు పోయింది అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈసారి ఇలా చేద్దాం, ఎవరికీ చెప్పకుండా మన పాటికి మనం చేసుకుంటూ వెళ్ళిపోదామని చెప్పి ఆమె పెద్ద కొడుకు మాత్రమే కాసిన నీళ్లు ఆవిడ మీద చల్లి ఆవిడను శ్మశానానికి తీసుకుని వెళ్తారు. ఆ ముసలి పెద్ద ఆవిడ శ్మశానానికి తీసుకుని వెళుతున్నప్పుడు వారి కొడుకులు కోడళ్ళు అందరూ కూడా భూదేవి కథ విన్నటువంటి ఆ రావి చెట్టు కింద చాలామంది ఆడవారు కూర్చొని భూదేవి కథలు వింటూ ఉంటారు. ఇక వారందరూ కూడా ఆ ముసలావిడ శ్మశానానికి తీసుకుని వెళ్ళడం చూస్తారు. ఎవరూ లేరు పాపం, ఈ ముసలావిడ చాలామందికి దాన ధర్మాలు చేసింది, ఇప్పుడు ఎవరూ లేకుండా ఈవిడను శ్మశానానికి తీసుకుని వెళుతున్నారే, మనం సాయం చేద్దామని చెప్పి వారితో పాటు ఈ మహిళలు కూడా వెళుతూ ఉంటారు. తర్వాత ఆ ముసలి పెద్ద ఆవిడ శరీరానికి దహన సంస్కారాలన్నీ పూర్తి చేస్తారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిన తర్వాత మహిళలందరూ ఆ ముసలి పెద్ద ఆవిడ కొడుకు కోడలతో పాటు తిరిగి వారింటికి వెళ్ళిపోతారు. ఆ మహిళలందరూ కలిసి ఆ కోడలతో ఇలా అంటారు, ఒక మట్టి కుండను తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అని చెబుతారు. ఆ ముసలి పెద్దావిడ కోడళ్ళు అలాగే మట్టి కుండను తీసుకుని వచ్చి అక్కడ పెడతారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా రామనామాన్ని జపిస్తారు. ఆ తర్వాత కొంతసేపటికి ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆమెకు పెద్ద కొడుకు కోడళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు, అమ్మ చేసిన దాన ధర్మాలకు ఇంట్లో ఏమీ లేకుండా పోయాయి. ఇప్పుడు తర్వాత విధి విధానాలకు డబ్బులు ఎలాగో వచ్చిన వారికి కనీసం భోజనం పెట్టడానికి కూడా అవస్థలు పడాల్సి వచ్చేట్లుగా ఉంది అని అనుకుంటూ ఉంటారు. అలా అనుకుంటూ ఉండగా చుట్టుపక్కల వారు ఇలా అనుకుంటూ ఉంటారు, ఆ ముసలి పెద్దావిడ ఉండగా చాలా దాన ధర్మాలు చేసింది, ఈరోజు కొడుకు కోడలికి ఇలాంటి పరిస్థితి వచ్చింది, వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకున్నా పాపం వారి దగ్గర ఏమీ లేకుండా పోయాయి అని ఇంటి చుట్టుపక్కల వారే అనుకుంటూ ఉంటారు. ఆ తరువాత ఇలా అనుకుంటారు, ముందు ఈ రోజుకు వారికి భోజన సదుపాయాలకు ఏర్పాటు చేస్తే రేపటి సంగతి వాళ్లే చూసుకుంటారులే అని చెప్పి వారందరిలో కలిపి ఒక మహిళ ముందుకు వచ్చి ఆ రోజు వారికి కావలసినటువంటి ఆహార పదార్థాలను తయారు చేసి వారికి ఇస్తానని చెప్పి ఆ ముసలి పెద్దావిడ పిల్లలకు కావలసినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా
వారింటికి వెళ్ళి ఆమె పెద్ద కొడుకు కోడళ్లకు ఆ ఆహార పదార్థాలను అందజేయాలని చెప్పి ఆ ఇంటికి వెళ్ళేసరికి ఆ ముసలి పెద్ద ఆవిడ ముందు పెట్టినటువంటి మట్టి పాత్ర నిండా బంగారు కాసులతో నిండిపోయి ఉంటుంది. వంటగది నిండా సరుకులుంటాయి. ఇక ఆవిడ గది నిండా కూడా ఒక పెద్ద పెట్టె ఉంటుంది. ఆ పెట్టె నిండా కూడా డబ్బులు కట్టలు. ఎక్కడ చూసినా కూడా ఐశ్వర్యంతో నిండిపోయి ఉంటుంది. అవన్నీ చూసినటువంటి ఎదురింటి మహిళ ఆశ్చర్యపోతుంది. ఈ ముసలి పెద్దావిడ ఎప్పుడు చూసినా కూడా దాన ధర్మాలు చేస్తూ ఉండేది. ఈ ఫలితాలనేది ఇప్పుడు కొడుకు కోడళ్ళు అనుభవించబోతున్నారు అని చెప్పి అక్కడ నుండి సంతోషంగా వెళ్ళిపోతుంది. ఇక ఇంట్లో కొడుకు కోడళ్ళు అందరూ కూడా చూసి ఆశ్చర్యం చెందుతారు. తర్వాత ఆ ఐశ్వర్యం డబ్బులు, నోట్ల కట్టలు, సరుకులు, సామాన్లు వాటన్నిటినీ చూసి అమ్మ చనిపోయింది కానీ మాకు మాత్రం ఎలాంటి లోటు లేకుండా మా అందరినీ కూడా సమానంగా సంతోషంగా ఉండమని చెప్పి వీటన్నిటినీ ప్రసాదించిపోయింది అని చెప్పి, అలాగే అమ్మ భూదేవి యొక్క కథ గురించి ఉద్యాపన చేసిన తర్వాతే ఇదంతా జరిగింది అని చెప్పి వారిలో వారు ఇలా అనుకుంటారు. మనం కూడా భూదేవి కథ గురించి చెప్పుకుంటూ అమ్మవారి యొక్క ఉద్యాపన చేసుకోవాలి, మనకు ఉన్న దాంట్లో మనం దాన ధర్మాలు చేయాలి అని చెప్పి, అలాగే మనం బ్రతికున్నంతకాలం అందరికీ ఏదో ఒక రకంగా సహాయపడాలి, అప్పుడే మనకు భూమి లభిస్తుంది అని చెప్పి వారిలో వారు అనుకుంటారు. అలా అనుకున్న తర్వాత నుండి వారు కూడా దాన ధర్మాలు చేయడం మొదలు పెడతారు. ఆ తరువాత వారు అనతి కాలంలోనే ఎన్నో మంచి మంచి భూములను కొనుగోలు చేసి వ్యాపారంలో మంచి మంచి లాభాలను కూడా గడిస్తారు. ఆ వచ్చినటువంటి ధనాన్ని పేదవారందరికీ కూడా ఏదో ఒక రకంగా సహాయపడుతూ ఉండేవారు. విన్నారు కదండి. ఈరోజు ఈ కథ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరొక చక్కని వివరణతో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.